అన్న కొంచెం వీడియో కెమెరాలకు ఇబ్బంది అవుతుందంట, కొంచెం డౌన్ అయి ఉండండి. అక్కడ ఉన్నటువంటి వారు సహకరించాలి దయచేసి. వీడియో కెమెరాలు కొంచెం ఇబ్బంది అవుతుంది, దయచేసి కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళు మీడియా గ్యాలరీ కంటే ముందు ఉన్న వాళ్ళు పక్క జరగాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వచ్చినటువంటి ఎంపీపీ శ్రీనివాస్ గారికి, ఇమ్రాన్ ఖాన్ గారికి, బాబాబాయ్ గారికి, నాగరాజు గారికి, రవీంద్ర గౌడ్ ఎంపీటీసీ గారికి, ముత్తన్న ఎంపీటీసీ గారికి, శంకర్రావు సర్పంచ్ గారికి, కత్తుల శంకర్ గారికి, కె సాయన్న గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా బీసీ మహిళలు ఈరోజు మా బీసీల కోసం మా మహిళ మా అక్క ఈరోజు 72 గంటల దీక్ష చేస్తా ఉంది. కాబట్టి మా వంతు సహకారంగా ఈ రోజు మా వ్యాపారం పోయినా పర్లేదు, మాకు ఇబ్బంది అయినా పర్లేదు, ఈ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గరికి వస్తాం, ఇందిరా పార్క్ దగ్గర కవితకు మద్దతు తెలుపుతామని స్వచ్ఛందంగా వచ్చినటువంటి నా ఆడపిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గట్టిగా చెప్పాలి వీళ్ళకు స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. పోల శ్రీనివారి ఆధ్వర్యంలో వచ్చిన మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనన్న కొద్దిగా జరగండి. అదేవిధంగా రాష్ట్ర వడ్డీల సంఘం నేను చెప్తాను అయిపోయింది అయిపోయినాక ఇచ్చేదా. అందుకే నేను చెప్పిన ఒక రౌండ్ కింది ఈయన ఫ్రీ ఉంటాయి అందరు ఈ రౌండ్ మొత్తం లైన్ మొత్తం. హరణ మీరు స్పీచ్ కంటిన్యూ చేయండి, అయిపోతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లు 50% దాడి మించకూడదని చెప్పేసి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు అనడం శోచనీయంగా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నత వర్గాల్లో ఉన్న వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఈ 50% క్యాప్ ఆల్రెడీ ఎత్తేసిర్రు. కావున ఇప్పుడు బీసీలకి 42% ఇవ్వడానికి ఈజీగా ఆస్కారం ఉన్నది. కావున వెంటనే బీజేపీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు బీసీ అయి ఉండి కూడా ఇంత తాసారం జరగడం శోచనీయంగా ఉన్నది. కావున ఇప్పటికైనా కూడా ఓన్లీ ఎలక్షన్ లో మమ్మల్ని ఓన్లీ ఓటర్స్ నే వాడుకుంటారు కానీ ఎలాంటి ఆర్థిక వనరులు కూడా మాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు బీసీలలో ఉపవర్గీకరణ అవసరమని స్పష్టంగా చెప్పినారు. బీసీలలో ఉపవర్గీకరణ లేనందుకే ఈ రోజు బీసీలలో ఉన్న కొన్ని కులాలకే అవకాశం దక్కుతుంది, మిగతా కులాలకు దక్కట్లేదు. కాబట్టి ఎవరెంతో మేమెంతో మాకంతా కావాలంటే ఖచ్చితంగా ఉపవర్గీకరణ చేయాల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. కావున ఇప్పటికైనా కూడా కల్వకుంట్ల కవితమ్మ గారు చేసే ఈ పోరాటానికి రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా మనం ఈ రాష్ట్రాన్ని ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు ఖచ్చితంగా కవితమ్మకు మద్దతుగా ఉండాలని ఈ రోజు ఈ మీడియా ముఖంగా ఈ ఇందిరా పార్క్ ధర్నా దీక్షగా మేము వెల్లడిస్తున్నాం. కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరణ. అదేవిధంగా పూసల సంఘం బత్తుల సింహాద్రి గారు 2 మాటలు మాట్లాడతారు.